뭔가 하듯이 물로 해결을 해가지고 할 program을 네, 한대 달러는 없는데 해결할 program이지. 여기서 ఇది ఏపీసీ అన్నట్టు నవదాన్ని మిక్స్ ఇది 30 వెరైటీస్ 7 గ్రూప్స్ ఎన్ని కేజెస్ అన్నారు 10 kgs బ్యాగ్ 7 గ్రూప్స్ 10 kgs బ్యాగ్ కొంతమంది 20 వెరైటీస్ చేసి 600 30 వెరైటీస్ చేస్తారు మదర్ కల్చర్ సర్టిఫికేట్ ఇచ్చారు ఎల్పిఎం షాప్ రన్ చేస్తారు ప్రతి వ్యవసాయంలో ఎల్పిఎం అడ్రస్ వస్తుంది కానీ ఇప్పుడు అందరికి అవుట్ ఆఫ్ స్టేట్ అందరికి సీట్స్ కూడా పంపిస్తారు కల్చర్స్ అన్ని ఇయర్లీ ఎంత మనమే ఇక్కడ దిగుబడి వాడితే రాదు అనేది ప్రధానమైన తొందరగా బీసీ ల్యాబ్ లోపలను మిగతా ఒకరి దగ్గర ఉండండి అందరికీ నమస్కారం అండి. మన గౌరవ డైరెక్టర్ గారు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మనం రసాయనిక ఎరువులకు బదులుగా బయో ఫెర్టిలైజర్స్ వాడకం వల్ల మనకి 25% మనకి ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో ముఖ్యంగా గ్రీన్ మెన్యూర్ సీడ్ తో పాటుగా మనం పిఎండిఎస్ వాడుకుంటే మనకి 25% ఖర్చు తగ్గుతుందండి రైతు సోదరులకి. అదేవిధంగా మనం నత్రజని సంబంధించినటువంటి బయో ఫెర్టిలైజర్స్ కూడా వాడుకున్నట్లయితే మనకి యూరియా ప్రతి సంవత్సరం కూడా మనం వినియోగాన్ని పెంచుకుంటూ పోతున్నాము. ఆ వినియోగాన్ని తగ్గించాలంటే తప్పనిసరిగా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి బయో ఫెర్టిలైజర్స్ని రైతులు వాడుకుంటే ఖర్చు తగ్గించుకొని మంచి దిగుబడి తీసేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ అమరావతిలో ఉన్నటువంటి ల్యాబ్లో కూడా మనకి ఈ బయో ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా దొరుకుతాయి. అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా మనకి వీటిని మనం డిఫరెంట్ స్కీమ్స్లో సప్లై చేస్తూ ఉన్నాము. ఆ రైతులు అవి తీసుకొని వాడుకున్నట్లయితే వారి పంటల్లో మనం వేసేటువంటి రసాయనిక ఎరువుల యొక్క ఖర్చు తగ్గించుకొని మనం మంచి దిగుబడితో పాటుగా మనకి గిట్టుబాటు ధరని మంచి రేటుని తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం ముఖ్యంగా దీనికి సంబంధించిన పోస్టర్ను కూడా మనకి కమిషనర్ గారు మాకు కమ్యూనికేట్ చేశారు. ఈరోజు గౌరవ మన జిల్లా కలెక్టర్ మేడం గారి చేతుల మీదుగా మరియు గౌరవ జేసీ గారి చేతుల మీదుగా వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికోసంగాను మనం ఒక చిన్న స్టాల్ లాగా ఏర్పాటు చేసి వాటిని మనం ఇక్కడ అందరికీ రైతులకి, ఎందుకంటే గ్రీవెన్స్కి ఎక్కువ మంది రైతులు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చూసి ఈ ఫెర్టిలైజర్స్ని, బయో ఫెర్టిలైజర్స్ని వాడకం ఏ విధంగా చేసుకోవాలా, ఎంత మోతాదులో వాడుకోవాలా, దానివల్ల ఉపయోగాలు ఇవన్నీ తెలుస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసాము. దీనివల్ల మన రసాయనిక ఎరువులు వాడకం వల్ల పర్యావరణ తుల్యత అనేది తగ్గిపోతుంది. మనకి ఇక్కడ సమతూకం అనేది ఏర్పడుతుంది మనం ఇవి వాడినట్లయితే. సో మనకి ఎక్కువగా రైతులు వీటిని గురించి తెలుసుకొని ఈ బయో ఫెర్టిలైజర్స్, బయో ఫెంజిసైడ్స్ వీటిని వాడుకున్నట్లయితే సాగు ఖర్చు తగ్గి మంచి ఆదాయాన్ని పొందేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నామండి. నా పేరు ఏదుల శ్రీనివాసరెడ్డి, అది దూరణాల మండలం, ప్రకాశం జిల్లా, చిన్నదూరణాల గ్రామం. మేము ఎన్పిఎం షాప్లో బయోకల్చర్లు, కషాయాలు అన్నీ తయారు చేసి నేను వాడుకోగా మిగిలింది రైతులకు ఇవ్వడం జరుగుతుంది. రైతులు మా కాడ ఇరివిరిగా కొనడం జరుగుతుంది. నేను మన జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలకు కూడా పంపించడం జరుగుతుంది. మా కాడ అన్ని రకాల కషాయాలు, బయోకల్చర్స్,
అన్నీ దొరుకుతాయి అందుబాటులో ఉన్నాయి. ఇది ఒక 28 బస్తా బదులు ఇది ఒక లీటర్ వాడుకుంటే ఒక 28 బస్తా కానీ ఒక డిఏపి బస్తా బదులు సరిపోయింది. 1700 28 బస్తా ఉంది. ఇది 150 రూపాయలకి ఒక బస్తాకు సరిపోతుంది. పొటాస్ బ్యాక్టీరియా ఇది కూడా పొటాస్ ఒక లీటర్కైనా స్ప్రే చేసుకోవడం కానీ లేకపోతే భూమిలో వేసుకోవడం కానీ జరిగితే ఒక పొటాస్ బస్తాకు బదులు సరిపోతుంది. 1200 రూపాయలు మిగులుతాయి. ఎన్పీకే ఈ ఎన్పీకే వాడుకోవడం వల్ల డిఏపి తగ్గించుకోవచ్చు, యూరియా తగ్గించుకోవచ్చు, ప్లస్ పొటాస్ తగ్గించుకోవచ్చు. 3 రకాలకు కంబైండ్ ఇది 150 రూపాయలు 3 బస్తాలు తగ్గుద్ది. ఇది ఒక లీటరు స్ప్రే చేస్తే. మెటారైజం, బవేరియా, వట్టిసీల 3 రకాలు ఉన్నాయి. ఈ ఏ పైరుకైనా దోమలకు, పురుగులకు, నల్లలకు అన్నిటికీ పనిచేస్తుంది. ఇది పురుగులకు పనిచేస్తుంది మెటారైజం. ఇది ఒక లీటరు 150 రూపాయలు 3000 రూపాయల మందుతో సమానంగా పనిచేస్తుంది ఒక లీటరు.